నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో కరోనా కలకల, నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ, భయపడవలసిన అవసరం లేదన్న జిల్లా వైద్యాధికారి. 2023వ సంవత్సరంలో జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందన్న జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడి. తిరుపతిలోని టీటీడీ గోశాలను సందర్శించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. నిర్వహణ బాగుందని కితాబు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. పేద విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతోందని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి కంప్యూటర్లో బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో వీక్షించేందుకు పాల్గొన్న జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, రాష్ట్ర మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బి సురేష్, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, మూర్తి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప్రారంభించారని, ఇందులో భాగంగా జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన లబ్ధిని విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశారని తెలిపారు. చదువు అనేది వాళ్ళ సృష్టి, ఇది ఒక పెద్ద ఆస్తి. ఈ యొక్క ఆస్తిని కూడబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య ఇటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పిల్లలు చదివితే చాలు నేనున్నాను ఒక మేనమామగా అనేసి భరోసా కల్పించి విద్యకు భరోసా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. విద్య పైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి శ్రద్ధ దీనికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యిస్తూ బడుల్లో నాడు నేడు ఆధునీకరించి మొత్తం మీద రాష్ట్రంని దేశ స్థాయిలో మొట్టమొదటి స్థాయిలో జన్మెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా కృతజ్ఞత భావంతో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్తున్నారు, మేము మంచి చేయంటే ఆశీర్వదించండి, మమ్మల్ని మేలు కోరండి, లేదంటే మాకు అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు ఇచ్చి ఆశీర్వదించాలిగా కోరుతున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ అనేక విధాలుగా అమ్మఒడి నుంచి విదేశీ విద్య వరకు ధన సహాయం చేస్తూ తల్లిదండ్రులను ఉత్సాహపరుస్తూ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారంటే వారికి మనమందరం రుణపడి ఉంటాము. కానీ చంద్రబాబు లాంటి కళ్ళు లేని కబోజీలు ఈ రోజు వరకు మరి ఏదో విధంగా ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పులు పడుతూ ఆయన ఇప్పుడు కూడా తప్పులు చెప్తూ అబద్ధాలతో ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎవరి పంచనైనా ఏ విధంగా రావాలనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6.9 లక్షల రూపాయలు విలువ చేసే 1266 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు, నగదు ఇవన్నీ కూడా దోచుకెళ్ళడం జరిగింది. వాటిపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మనకు వచ్చిన క్లూస్ ప్రకారం ముద్దాయిలు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంతో పసుపులేటి సాయి అనే వ్యక్తి కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అలాగే వారి అసోసియేట్ వినోద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళ కోసం సిసిఎస్ టీం అడిషనల్ ఎస్పీ విమలకుమారి మేడం ఆధ్వర్యంలో రవికుమార్ డిఎస్పీ, అలాగే ఇన్స్పెక్టర్ శ్రీహరి, ప్రవీణ్, ఇంకా ఇతర ఇన్స్పెక్టర్లు అందరూ కూడా వాళ్ళ టీమ్స్గా విడబడి వివిధ ప్రాంతాలు కూడా సెర్చ్ చేసి
సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం, లొకేషన్స్ ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ కూడా వాళ్ళు తిరుపతి పట్టణంలో ఈ నేరాలు పాల్పడడానికి వచ్చారని తెలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మనం 28 నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది. సో వీరిని విచారించి వీరి దగ్గర నుంచి కూడా దాదాపు 1.266 గ్రామ్స్ 1266 గ్రాములు బంగారం రికవర్ చేయడం జరిగింది. అలాగే 400 గ్రాములు వెండి కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు 9 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళన్ని కేసుల్లో కూడా వీళ్ళని విచారించి ఆ సొమ్ము రికవరీ చేసి దాన్ని కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో 2023 సంవత్సరంలో క్రైమ్ రేటు తగ్గిందని, కలిసికట్టుగా పనిచేయడంతోనే క్రైమ్ రేటును తగ్గించగలిగామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. 2023 సంవత్సరంలో జరిగిన నేర సమీక్ష ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి టెంపుల్ సిటీలో శాంతి భద్రతలను అదుపులోనే ఉంచామని, ఎన్ఫోర్స్మెంట్, విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని 10 రక్షక్ మొబైల్స్లో 24 బ్లూ కోల్స్తో సమర్థవంతంగా గస్తీ నిర్వహించామని తెలిపారు. సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించడంతో కేసులు తగ్గాయని, డైల్ 100కు కాల్ చేసిన 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు చురుకైన సేవలు అందించామని వెల్లడించారు. మాదక ద్రవ్యాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మంది మహిళలతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించామని, వీవీఐపీలతో పాటు ఉత్సవాలకు పటిష్టమైన భద్రత కల్పించామని వివరించారు. ఈ సంవత్సరం గత సంవత్సరం పోల్చుకుంటే దాదాపు 15% అన్ని రకాల నేరాల్లో తగ్గుదల కనబడుతుంది. మన తిరుపతి జిల్లా ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుపతి దేవస్థానానికి, అలాగే చుట్టుపక్కల దేవాలయాలందరికీ కూడా విజిట్ చేస్తుంటారు. సో ఇటువంటి డైనమిక్ పాపులేషన్ ఉన్న ఏకైక జిల్లా మన తిరుపతి జిల్లా, మన రాష్ట్రంలో. సో నిత్యం లక్షలాది మంది జిల్లాలోకి పోతూ ఉన్నప్పుడు శాంతి భద్రతలు, అలాగే ప్రాపర్టీ క్రైమ్ ఇవన్నీ కూడా జరగకుండా చూసుకోవడం, అలాగే నివారించడం, ఇవన్నీ కూడా పోలీసులకి చాలా కష్టమైన బాధ్యతలు. మన జిల్లా పోలీస్ రైట్ ఫ్రమ్ అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు అన్ని స్టేషన్స్ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా సంవత్సరం మొత్తం పనిచేశారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేగింది. రూయా ఆసుపత్రిలో చేసిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రూయా ఆసుపత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోనికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రూయా ఆసుపత్రిలో 20 మందికి పైగా ర్యాపిడ్ పరీక్ష చేశారు. 4 పాజిటివ్ వచ్చింది. వీరిలో 3 తిరుపతికి చెందిన వారు కాగా, ఇందులో ఒకరు 2 రోజులుగా రూయా ఆసుపత్రిలోని ఎంఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన 2 కోవిడ్ లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండడంతో వారు హోమ్ ఐసోలేషన్లో ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. మిగిలిన 2 మాత్రం రూయా అధికారులు ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. రూయా ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలుసుకున్న డిఎంఎండ్హెచ్ఓ శ్రీహరి, సూపరింటెండెంట్ రవి ప్రభుతో కలిసి ఆసుపత్రిలోని కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని, ఐసోలేషన్ కేంద్రాన్ని, ఆక్సిజన్ పడకలను పరిశీలించారు. ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిని కేవలం కోవిడ్ అనుమానితులుగానే పరిగణిస్తున్నామని, ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే పాజిటివ్గా నిర్ధారణ చేస్తామని తెలిపారు. అయితే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన వైద్యం అందిస్తామన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తిరుపతిలోని టీటీడీ గోశాలను సందర్శించారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం తిరుపతిలోని టీటీడీ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం గోపూజ నిర్వహించారు. గోవులకు దాణా తినిపించారు. టీటీడీ అధికారులు గోశాలలోని ఆవుల ప్రత్యేకతను, ఇతర జంతువుల వివరాలను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గోశాల నిర్వహణ చాలా చక్కగా ఉందని అభినందించారు. తిరుమల
శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్, తమిళనాడు గవర్నర్ రవి, ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్, సింగర్ మంగ్లీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహ మహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ప్రణయ కలహ మహోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు పల్లకి ఎక్కి మహా ప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిల్చున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియంగార్లు పూల చెండ్లతో స్వామివారిని 3 సార్లు తాకించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులను అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధనంలోని పాసురాలను నిందా స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజిఆర్ స్వామి, చిన్నజిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ నందకిషోర్, పేష్కార్ శ్రీహరి, పారు పత్తేదార్, తులసి ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రెండు 2023-24 రెండో ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేకుండా పన్ను చెల్లింపుకు ఈ నెలాఖరు 31వ తేదీ వరకు గడువు ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా పన్ను చెల్లించడానికి 4 ప్రత్యేక క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. అలాగే డిసెంబర్ 31 ఆదివారం చివరి రోజు కనుక సెలవు రోజు అయినప్పటికీ క్యాష్ కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయన్నారు. నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. తిరుపతి నగరంలో జరుగుతున్న కోడళ్ల సుందరీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ హరిత గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలోని పద్మావతి కళ్యాణ మండపం సమీపంలోని నారాయణపురం కోడల వద్ద ఏర్పాటు చేసిన మత్స్యకారుడి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. విగ్రహం చుట్టూ గ్రీనరీ పెంచి వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కోడల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. గతంలో అక్కడ నుండి తొలగించిన పూర్ణ కుంభం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, తెలుగు తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని కోడలలో కూడా గ్రీనరీ, రంగురంగుల పూలతో మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. కరకమ్మాడి మార్గంలో నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చేవారికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన నమస్కారం విగ్రహాన్ని పరిశీలించారు. ఈ పనులన్నీ 2-3 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట డిఈ మహేష్ తదితరులు ఉన్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకులు కెప్టెన్ విజయకాంత్ మృతికి తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నివాళి అర్పించారు.
నటుడు రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో 2 రోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాలు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కెప్టెన్ విజయకాంత్ అనేక తమిళ సినిమాల్లో హీరోగా సహాయ నటుడిగా నటించారని, తెలుగులో కూడా పలు చిత్రాల్లో ఆయన నటించడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయంగా కూడా ప్రజలకు దగ్గరయ్యారని, అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాయలసీమ రంగస్థలి కళాకారులు పాల్గొన్నారు. కెప్టెన్ విజయకాంత్ గారు నిన్న చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. విజయకాంత్ గారు మంచి నటుడు, అందరి మన్ననలు పొందారు. ఆయన నటనలో ఆయన 175 పైసలకు సినిమాలు నటించి అందరి హృదయాలను దోచుకున్నారు. అలాంటి మంచి నటుడు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో నిన్న చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆయన చనిపోయినప్పటికీ ఆయన నటనలో మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి బీహార్ రాష్ట్రం ఇండస్ట్రియల్ మినిస్టర్ సమీర్ కుమార్ మహాశయ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈఓ కెఎస్ రామారావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ మల్లికార్జున్ అధికారులు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి ప్రభక్తులతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు కాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె గురువారంతో 18వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన అంగన్వాడీల సమ్మె కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి, అంగన్వాడీ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలది న్యాయమైన డిమాండ్లన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడ్లూరు భారతి మాట్లాడుతూ అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు దీనిని ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. కేవలం మంత్రుల బృందము లేదా చీఫ్ సెక్రటరీ రోజుకో మాట మాట్లాడుతూ మీరు డబ్బులు తప్ప ఇంకేమైనా అడగండి అన్నట్టుగా ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి తయారైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,50,000 మంది, దాదాపు 1,00,000 మందికి పైగా ఈరోజు సమ్మెలో ఉంటే కనీసం నోరు విప్పి మాట్లాడడంలే. ఏమమ్మా మీ సమస్య అని చెప్పి అడగడంలే. మహిళల్ని నెత్తిన పెట్టి చూసుకుంటానని చెప్పి మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉందో మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ ఉద్యమం ద్వారా అర్థమవుతోంది. నిన్నటిదాకా అన్ని రకాల వేధింపులకి, నిర్బంధాలకి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విస్తుపోయి బిత్తరపోయి చూస్తా ఉంది. ఇదేదో ఎంతకాలమైనా వీళ్ళు ఏం చేస్తారులే అన్నటువంటి పద్ధతిలో ఉంది.
గత 40 సంవత్సరాలుగా మొదలయార్లు చేస్తున్న పోరాటానికి వైకాపా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించి స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మరుద సోదరుల విగ్రహాల ఏర్పాటుకు చిత్తూరు నగరంలో స్థలాన్ని కేటాయించడం అభినందించదగ్గ విషయమని మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు. చిత్తూరు నగరంలోని బుల్లెట్ సురేష్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి మొదలయార్ల కులస్తులకు వన్నె తెచ్చిన పెద్ద మరుదు చిన్న మరుదు విగ్రహాల ఏర్పాటు కోసం 40 సంవత్సరాలుగా మొదలయార్ల సంఘం ఆధ్వర్యంలో అనేక మార్లు నాయకులకు విన్నవించామని గుర్తు చేశారు. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మరుదు చిన్న మరుదు విగ్రహాల ఏర్పాటుకు సుముఖత చూపి చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద స్థలాన్ని కేటాయించడం అభినందించదగ్గ విషయమన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు అసువులు బాసిన విషయం తెలిసిందే అయినా ఒకే కుటుంబానికి చెందిన 500 మందికి పైగా స్వాతంత్ర సమరయోధులుగా నిలిచి వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం పెద్ద మరుదు చిన్న మరుదు కుటుంబాలకే చెల్లిందని, అలాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మీరు పార్క్ మరి డెవలప్ చేసి పార్క్ కూడా మీరు ఆయన పేరే పెట్టుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు. ఎందుకైతే ఆయన దగ్గరుండి ఇంత ఫాస్ట్గా ఒక 1 మంత్లో ఈ యొక్క ఫైల్ని కంప్లీట్ చేసి ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. మా మొదలయార్ సంఘం వాళ్ళు ఎప్పటికీ జగన్ అన్నకి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇది చిన్న పని కాదు. అది 1801లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్లో వాళ్ళిద్దరే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటరు. వాళ్ళ యొక్క కుటుంబం 500 మందిని ఒకే చోట ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ చేత. కాకపోతే నార్త్ ఇండియన్స్ మన యొక్క చరిత్రను వాళ్ళు దాచిపెట్టి వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడిప్పుడే ఈ మరుదు సోదరులు అనే వాళ్ళ చరిత్ర ఇప్పుడు కాదు చాలా ఏళ్ళుగా బయటపడింది. కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టేదానికి మాకు సహకరించిన ఎన్నో సంవత్సరాలుగా మనకు తెలియనప్పటి నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉండేటప్పటి నుంచి కూడా పెరియ మరుదు చిన్న మరుదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ జాతిలో ఉన్న అందరూ కూడా దాదాపు 500-600 మందిని గురుశిక్ష తీయడం కూడా బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాళ్ళకు స్మారక చిహ్నంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ స్మారక చిహ్నాలు వాళ్ళ స్తూపాలను వాళ్ళ యొక్క విగ్రహాల ప్రతిష్టాపన కోసం మన రాష్ట్ర మొదలయార్ సంఘ చైర్మన్ సురేష్ గారు అడగడం జరిగింది. ఎక్కడైనా మాకు ఒక ప్లేస్ కావాలా చిత్తూరు పట్టణంలోనేసి. తిరుపతి పరసాల వీధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా తిరుపతికి ఎంత నిధులు వెచ్చించింది అనే వివరాలతో బీజేపీ నాయకులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాలు డిసెంబర్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శుక్రవారం బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాటిబండ మురళి ఆధ్వర్యంలో స్థానిక పరసాల వీధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా తిరుపతికి ఎంత నిధులు వెచ్చించింది ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మళ్లీ 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు సి మురళి, ప్రధాన కార్యదర్శి దేవ, శేఖర్, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి స్మార్ట్ సిటీ పథకాలు చాలా వచ్చినాయి. 168 పథకాలు. మొట్టమొదటగా ఆయుష్మాన్ భారత్, ఆ పథకంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల వరకు భారతదేశం మొత్తం ఉచిత వైద్యం చేసుకోవచ్చు. జలజీవన శాఖ, జలజీవన మంత్రి అనేసి మనకి ఉచిత ఇంటికి కొలాయి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. స్మార్ట్ సిటీ నిధులు తిరుపతి వరకు ప్రత్యేకంగా అనేక కోట్లు వచ్చాయి. ఆ కోట్లలో భాగంగానే మనకి తిరుపతిలో ఫ్లైఓవరు, స్మార్ట్ సిటీ రోడ్లు, మన గంగమ్మ గుడి దగ్గర స్మార్ట్ సిటీ రోడ్డు కూడా ఆ పథకంలోనే వచ్చింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. Audio
తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ వద్ద సమ్మె చేస్తున్న ఎస్ఎస్వై టీచర్లకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఐక్య కార్యాచరణ సమితి తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల్లోని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 16 నుండి 19వ తేదీ వరకు పెన్ డౌన్ సహాయ నిరాకరణ, అలాగే 20వ తారీఖు నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. వారు ఇప్పటికీ 10 రోజుల నుండి సమ్మె చేస్తున్నారని, వారి ప్రధానమైన డిమాండ్ ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో కరోనా కలకల, 4 పాజిటివ్గా నిర్ధారణ, భయపడవలసిన అవసరం లేదన్న జిల్లా వైద్యాధికారి. 2023వ సంవత్సరంలో జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందన్న జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడి. తిరుపతిలోని టీటీడీ గోశాలను సందర్శించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నిర్వహణ బాగుందని కితాబు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.